హలో అండి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో మీ అందరి ముందుకు మరో వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరబుల్గా ఉండే గిఫ్ట్ ఒకరు ఇచ్చారండి. సో ఆ గిఫ్ట్ ఏంటి, తను ఎవరు అని అయితే మీతో షేర్ చేసుకుందాము. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా, అండ్ తనకు కూడా థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వేరే చాలా సింపుల్, బట్ నాకు మనసుకి చాలా దగ్గరగా హ్యాపీగా అనిపించిన విషయం అదేంటంటే మీకే చూపిస్తానండి. సో ఇదైతే నాకైతే ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి. సో గిఫ్ట్ ఏంటో చూపించాలా? ఓకే, చూపించేస్తున్నానండి. సో దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఐ గాట్. సో ఈ గిఫ్టే నాకు వచ్చింది. సో ఇదేంటంటే నా స్టూడెంట్ ఒక అమ్మాయి సో నాకు ఇలా ఫ్రేమ్ తెచ్చిచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ ఫోటో అప్పుడు 1 year బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను ఋత్విక్ కేఎఫ్సీకి వెళ్ళున్నాం. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ పిక్ తీసుకున్నాం ఇది. సో తను క్యాజువల్గా మ్యామ్ మీది ఋత్విక్ది ఫోటో షేర్ చేయనంటే చూడడానికి అలా అనుకున్నాను. సో తను సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా 2 days ముందు స్కూల్కి గిఫ్ట్ అయితే తెచ్చిచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా నేచురల్గా వచ్చిందండి. మీకు మేబీ నా వీడియో క్లారిటీ లైక్ రాలేదు, బట్ డైరెక్ట్గా మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. సో ఎగ్జాక్ట్గా నాకు ఎలా ఫోన్లోనే దానికంటే సూపర్ డూపర్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఐ గాట్ అండి. చాలా హ్యాపీగా ఉంది. సో తను నా స్టూడెంట్, నేను వాళ్ళ క్లాస్ టీచర్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ భవిత. అండ్ మీ మదర్కి మీ ఫాదర్కి కూడా, ఎందుకంటే నువ్వు అడగగానే వాళ్ళు నీకు సపోర్ట్ చేసి నువ్వు అడిగింది తీసి ఇచ్చారు కాబట్టి. సో చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ భవిత చాలా చాలా థ్యాంక్స్ నీకు. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. పిల్లలు ఇస్తారు చాక్లెట్స్, పెన్స్, టీచర్స్ డేకి, అప్పుడే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. సో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా తను వచ్చి ఓపెన్ చేయండి మ్యామ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా చాలా ఫుల్ హార్ట్ అయితే చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా థ్యాంక్స్. అండ్ టీచర్స్కి నాకు తెలిసి అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇలా మంచి మంచి గిఫ్ట్స్ వస్తుంటాయి. సో టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాక నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో పిల్లలు ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదైనా అమ్మనండి, అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. మనం చైల్డ్హుడ్లో మన టీచర్స్కి ఇలా ఇచ్చేవాళ్ళం, అలా అప్పుడు మనం కొంచెం తక్కువలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అంతే. బట్ చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్. అసలు నేను చాలా రోజులుగా ఇంకొకటి ఏంటంటే నాకు మా ఆయనకి వార్ అయితే జరుగుతుంది. వాడిది ఒక ఫ్రేమ్ లేదు, మనది ఒక ఫ్రేమ్ లేదు, ఫ్రేమ్ చేయించుకోవాలని ఎన్ని కుదిరినా కానీ ఫోటో ఫ్రేమ్ మాత్రం సెట్ అవ్వలేదు. సో బట్ ఇది సెట్ అయింది, అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఎందుకంటే తనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. సో నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని ఇది చేద్దామని చేశానండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన వీడియోని అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ కొంచెం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలని అయితే మీకు ఏదైనా ఐడియా అంటే ఈ కంటెంట్ చేయండి, ఇది చేయండి, దీని మీద చేయండి అని అయితే నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. సో నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతే అండి. సో సమ్మర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మేబీ 23rd నుంచి సమ్మర్ హాలిడేస్ డిక్లేర్ చేశారు. సో 24th నుంచి. సో 23rd ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ద స్కూల్స్. సో 24 నుంచి హాలిడేస్. సో జాగ్రత్తగా ఉండండి హాలిడేస్లో. మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పిందే కాదు, అండ్ అంటే బయట క్లైమేట్ అలా ఉంది కాబట్టి పదే చెప్తున్నాను. అండ్ అంతే అండి. మన వీడియో ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.